ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిద్దరు రెడీ కదా? రెడీ రెడీ 3, 2, 1 గో. అయ్యా అరే బంటిగా, ఆ కోడి ఆల్రెడీ చచ్చిపోయిందిరా. నీ దగ్గర నుంచి అదేం పారిపోదురా. కొంచెం నిదానంగా తినరా. నాకు తెలుసులే, తిను. అంజు, నువ్వు కానీ ఓడిపోయి మేం పార్టిసిపేట్ చేయలేకపోతే అప్పుడు నీకుంటుంది. అయినా అమ్మో, గెలుపుకి మొదటి అడుగు ఏంటో తెలుసా? నమ్మకం. గెలుస్తాననే నమ్మకం ఉంటే సగం గెలిచినట్టే తెలుసా? సొల్లు చెప్పకుండా సైలెంట్ గా తిను. బంటి ఆల్రెడీ హాఫ్ తినేశాడు. ఓకే ఓకే ఓకే. అరే సిల్లీ ఫెలోస్, మీరు బంటిని ఎంకరేజ్ చేయండి. బంటి 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 బంటి. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? తొందరగా తిను, లేకపోతే ఓడిపోతాం. ఆహా, ఏమన్నా ఉందా టేస్ట్? తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందిరా. అరే మిగిలిపోతే చెప్పరా, నేను తినేస్తాను. అరే బంటిగా, నీ క్యూట్ ఫేస్ నాకు కనిపించకుండా తిరుగు. కనిపించావనుకో కలర్స్ తో కొట్టేస్తాను రోయ్. హ్యాపీ హోలీరా సోల్జర్స్, కమ్ ఆన్. బైరా బంటి, బైరా బంటి. అయ్యో మా బంటి ఓడిపోయాడు. ఏమైంది సార్, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశారు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కొంతమంది సిటీలో మల్టిపుల్ అటాక్స్ జరిపే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈసారి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అసలు వాళ్ళు ఎవరో, ఎవరి మనుషులో, ఇక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అటాక్స్ జరగబోతున్నాయన్న ఇన్ఫర్మేషన్ తప్ప మన దగ్గర ఇంకే ఇన్ఫర్మేషన్ లేదమ్మా. అదే నన్ను ఇంకా ఎక్కువ భయపెడుతుంది. ఎవరొస్తున్నారో తెలీదు, ఎంతమంది వస్తున్నారో తెలీదు, ఎలా ఉంటారో కూడా తెలీదు. కానీ వాళ్ళు మాత్రం సిటీలోకి ఎంటర్ అవ్వకూడదు. పోలీస్, ఆర్మీతో పాటుగా ఇంకే ఫోర్స్ కావాలో తీసుకో. టీంని లీడ్ చేసి అటాక్ జరగకుండా నువ్వే ఆపాలి. ఓకే సార్. వెంటనే ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్నీ మన కంట్రోల్లోకి తెచ్చుకుంటాం. ఫీల్డ్లో ఉండే ప్రతి ఇన్ఫార్మర్ని యాక్టివేట్ చేస్తాను సార్. 24/7 సిటీ అంతా మానిటర్ చేయిస్తాను సార్. వాళ్ళు మన ఫోర్స్ని తప్పించుకొని సిటీలోకి ఎంటర్ అయినా నా టీం నుంచి తప్పించుకోలేరు.
ఓకే అమ్మా, కీప్ మీ పోస్టెడ్. ఓకే సార్. జై హింద్. జై హింద్. బాగి మీ ఆయన పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన కాడికెళ్ళి అరే ఎఫ్ఎం లో ఎన్ని చేంజెస్ వచ్చినాయే గా మేనేజర్ వెనకాల తిరిగా కోతులైతే ఇప్పుడు అమ్మాయిల వంక చూడనీకే మస్తు భయపడుతున్నారు. వద్దే ఆ రోజు ఆయన అలా మేనేజర్ ని కొడుతుంటే ఎంత భయం వేసిందో తెలుసా? వామ్మో. చూసినలే ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య నువ్వు మస్తు నలిగిపోయినలే. కళ్ళు ఏడబెట్టుకుని వెళ్తున్నావు, కళ్ళు కనిపిస్తలే. ఆయన రాంగ్ రూట్ లో వస్తున్నావేంది? నువ్వు పోవాల్సింది గట్ సైడ్ కదా. ఆగు. సారీ మేడం, చూసుకోలేదు. చూసుకోకుండా గుర్తుతే పానాలు పోవా? చూసుకోలేదని చెప్తున్నారు కదే, ఇంకా ఎందుకు గొడవ? పద వెళ్దాం. ఎందుకు పోవాలి? నేను బ్రేక్ కొట్టిన కాబట్టే సరిపోయింది, లేకపోతే మన ఇద్దరు పానాలు గాల కలిసిపోతుండే. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? బండి పక్కకి. ఏంద్రా నొక్కరాలు చేస్తున్నావా? నన్ను బండి పక్కకు తీయమంట. తప్పు చేసింది నువ్వయ్యి నువ్వు రాంగ్ రూట్ లో వచ్చి నన్ను బండి పక్కకు తీయమంట. ఏమనుకుంటున్నావు నువ్వు? తప్పు చేసిందే కాకుండా మళ్ళీ దబాయిస్తున్నావా? ఏం ఓరుతున్నావేంది? కరుణ, అబ్బా కరుణ. ఏం గురకాయ చూస్తున్నావు? నువ్వు చూస్తే నేను భయపడిపోతా అనుకున్నావా? హైదరాబాద్ బిడ్డ ఇక్కడ ఏమనుకుంటున్నావు? కరుణ, వాళ్ళ పాప నాలే పోతారు, వదిలే. ఏంది నువ్వు మాట్లాడుతుంటే? నేను చెప్పేది విని ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బయటికి రాకుండా కంట్రోల్ చేసుకో. వాళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి. నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావనుకో, ఒక బుల్లెట్ ని వేస్ట్ చేసుకోవడానికి వాళ్ళు అస్సలు వెనకాడరు. నువ్వు నోరు మూసుకో, నేను మేనేజ్ చేస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.